ఇక్కడ అమ్మవారిని మనం నేరుగా చూడలేము. మరి ఆ ఆలయం యొక్క విశేషాల గురించి తెలుసుకుందాం. వారణాసి హిందువులకు పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రం. ఈ క్షేత్రం అత్యంత మహిమాన్వితమైనది. ప్రపంచంలోనే లక్షల కోట్ల సంవత్సరాల నుంచి మానవ మనుగడ ఉన్న ప్రాంతంగా వారణాసికి పేరుంటం గమనార్హం. ఇందుకు ప్రధాన కారణం ఇక్కడ ఉన్నటువంటి దేవతలే అని హిందూ పురాణాలు చెప్తున్నాయి. అటువంటి దేవతల్లో వారాహి దేవత కూడా ఒకరు. ఈ ఉగ్ర వారాహి అమ్మవారిని పూజిస్తే దుష్ట శక్తుల బెడద ఉండదు. ఎవరైనా దుష్ట ప్రయోగాలు మీ మీదకి చేసినా అది వారికే బెడిసి కొడతాయి. కోర్టు కేసులు కూడా సమసిపోతాయని నమ్మకం. వారాహి అమ్మవారు సప్తమాతృకల్లో ఒకరు. ఈమె వరాహముఖం కలిగి ఉంటుంది. వరాహస్వామి నుంచి వారాహి ఉద్భవించిందని చెప్తారు. ఈమె వరాహ రూపంలో ఉండి చేతిలో చక్రం ఖడ్గంతో ఉంటుంది. వారాహి అమ్మవారు వారణాసికి గ్రామ దేవత. అంటే కాశీని ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉండే దేవత అని అర్థం. ఈ అమ్మవారికి వారణాసిలో విచిత్రమైన దేవాలయం ఉంది. ఆ దేవాలయంలోకి మనం ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళడానికి వీలు పడదు. అలాగే ఈ ఆలయం ఒక భూగృహంలో ఉంటుంది. ఉదయం తెల్లవారుజామున 4:30 నుంచి 8 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటుంది. మిగతా సమయాల్లో మూసివేయబడి ఉంటుంది. ఇక ఆలయం తెరిచిన తర్వాత మనం ఆలయంలోనికి ప్రవేశిస్తే అక్కడ మనకు 2 రంధ్రాలు కనిపిస్తాయి. వాటి నుంచి మాత్రమే అమ్మవారిని దర్శించుకోవడానికి వీలవుతుంది. ఒక రంధ్రంలో నుంచి చూసినప్పుడు అమ్మవారి ముఖం మాత్రమే కనిపిస్తుంది. మరొక రంధ్రం నుంచి చూసినప్పుడు అమ్మవారి పాదముద్రలు కనిపిస్తాయి. అమ్మవారు ఉగ్ర స్వరూపం కాబట్టే ఇలా కన్నాల నుంచే భక్తులు చూసే ఏర్పాటును పురాణ కాలం నుంచే ఏర్పాటు చేశారు. ఇక ఇక్కడ ఒక వింతైన సంఘటన జరిగింది. కొత్తగా పెళ్లైన దంపతులు ఈ ఆలయం వద్దకు వచ్చారు. వీరు అక్కడ ఉన్న పూజారి ఎంత చెప్పినా వినకుండా మేము డైరెక్ట్ గా అమ్మవారిని చూడాల్సిందే అని పట్టుబట్టారు. లేదంటే కోర్టుకు వెళ్తామని హెచ్చరించారు. దీంతో పూజారి వారిని విగ్రహం చూడటానికి అనుమతించాడు. వారు భూగృహంలోకి వెళ్లి అమ్మవారి విగ్రహం ముందు ఒక క్షణం మాత్రమే నిలబడ్డారు. వెంటనే మూర్ఛపోయారు. అటుపై పూజారి తన శిష్యులతో కలిసి వారిని హుటాహుటీన ఆ భూగృహంలోంచి బయటికి తీసుకువచ్చేశారు. ఆ తర్వాత గంటసేపు శాంతి ప్రవచనాలు వినిపించిన తర్వాతే వారు మామూలు స్థితికి వచ్చారు. ఇందుకు గల కారణాలను పూజారి వివరించారు. ఆగమ శాస్త్రం ప్రకారం ప్రతి శిల్పాన్ని ఉగ్రకళ లేదా శాంతి కళతో మలచబడి ఉంటుంది. ఉగ్రకళతో ఉన్న విగ్రహాల్లో సాధారణంగా శక్తి ఉంటుంది. ఈ శక్తి దుష్ట శక్తులను అణచడానికి వీలుగా రూపొందించబడి ఉంటుంది. ఈ ఉగ్రకళతో ఉన్న అమ్మవారి ఎదురుగా సాధారణ మానవులు ఎక్కువసేపు ఉండలేరు. అందువల్లే వారు మూర్ఛపోయారు. ఆ ఉగ్రకళ ఒక్కొక్క విగ్రహానికి ఒక్కొక్క సమయంలో చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో ఆ విగ్రహం యొక్క దరిదాపుల్లో కూడా పోవడానికి వీలు కాదు. మిగిలిన సమయంలో కొంత తక్కువగా ఉంటుంది. అందువల్లే తెల్లవారుజామున 4:30 గంటల నుంచి 8 గంటల మధ్య మాత్రమే వారాహి అమ్మవారి దేవాలయంలోకి అమ్మవారిని చూడటానికి, అది కూడా కన్నాల నుంచి చూడటానికే వీలు కల్పిస్తారు. ఆ సమయంలో అంటే తెల్లవారుజామున 4:30 నుంచి 8 గంటల మధ్య గ్రామదేవతైన అమ్మవారు గ్రామాన్ని చూడటానికి అంటే వారణాసిని చూసి రావడానికి వెళ్తుందట. అందువల్లే ఆ సమయంలో చూడటానికి అనుమతిస్తారు. మిగిలిన సమయం మొత్తం ఈ దేవాలయాన్ని మూసివేసే ఉంచుతారు. సాధారణంగా ఉగ్ర రూపం అనగానే భయంకర రూపం అని భావిస్తాము. అయితే అది తప్పు. ఇది ఒక దివ్యమైన శక్తి, తేజస్సు అని అర్థం. అది కంటికి కనిపించదు. కేవలం ఉపాసన బలం ఉన్నవారు మాత్రమే అమ్మవారి విగ్రహం ఎదురుగా నిలబడి చూడటానికి వీలవుతుందని, అది కూడా అమ్మవారు గ్రామ సంచారానికి బయలుదేరి వెళ్లినప్పుడు మాత్రమే కుదురుతుందని చెప్తారు. అందువల్లే పూజారి కూడా తెల్లవారుజామున 4:30 గంటలకు భూగృహంలోకి వెళ్లి 10 నిమిషాల్లో హారతి ఇచ్చి వెనక్కి వచ్చేస్తారు. ఈ దేవాలయం వారణాసిలోని దశాశ్వమేధ ఘాట్కు వెళ్లడానికి ముందు ఎడం వైపున ఈ వారాహి అమ్మవారి దేవాలయం ఉంది. పడవలో వెళ్లేవారు మన్మందిర్ ఘాట్ దగ్గర దిగిపోయి మెట్ల మార్గం ద్వారా పైకి వెళ్తే కుడివైపుకు అమ్మవారి దేవాలయం ఉంటుంది. ఈ అమ్మవారు ఎంతో మహిమాన్వితమైనది.
ఉగ్ర కళతో ఉన్న వారాహిదేవి ఆలయం అద్భుతంగా ఉంది కదూ. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.